అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి నరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. సామాజిక మాధ్యమాలను సానుకూలంగా ఉత్పాదకంగా ఉపయోగించుకుంటారు. మీ జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ఇతరులకు సహాయపడతారు. ఆధ్యాత్మిక యాత్రలు ప్రశాంతతను సంతృప్తిని ఇస్తాయి. పవిత్ర స్థలాలను సందర్శించడం ద్వారా మనసు తేలికపడుతుంది. నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతుంది. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. భవిష్యత్తు కోసం వేసుకున్న ప్రణాళికలు బెడిసికొడతాయి. ఆశించిన ఫలితాలు రాక నిరుత్సాహపడతారు. మీ జీవనశైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం నిర్వహించటానికి లేదా పాల్గొనడానికి అనువైన రోజు. బంధుమిత్రుల రాకతో ఇంట సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రతి క్షణం ఆనందంతో నిండి ఉంటుంది. మీ జీవితంలో సంతృప్తి, సంతోషం వెల్లివిరుస్తాయి. పర్యావరణం పట్ల మీకున్న ప్రేమ పెరుగుతుంది. ప్రకృతితో మమేకమవుతారు. అధిక పనిభారం కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం దొరకదు. ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యం పెరుగుతుంది. మీరు అద్భుతమైన చిత్రాలను తీస్తారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు అందరితోనూ సులభంగా కలిసిపోతారు. ఇంజనీరింగ్ రంగంలోని నిపుణులకు తమ ప్రాజెక్టులలో విజయం లభిస్తుంది. వారి సాంకేతిక నైపుణ్యాలకు గుర్తింపు వస్తుంది. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం పెద్ద తప్పుకు దారితీయవచ్చు. ఏ పని చేసే ముందైనా క్షుణ్ణంగా ఆలోచించండి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంప్రదాయాలను గౌరవించడం ద్వారా ఆనందాన్ని పొందుతారు. మీరు కౌన్సిలింగ్ ద్వారా సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేస్తారు. అందరూ మీకు కృతజ్ఞత తెలుపుతారు. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతాయి. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. సమాజంలో మీకు గౌరవం, మర్యాద పెరుగుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. సముద్ర ప్రయాణాలలో అనుకోని ప్రమాదాలు లేదా ఆలస్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సముద్ర సంబంధిత వ్యాపారాలు మందగిస్తాయి. నష్టాలు సంభవిస్తాయి. పై అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరును వారు గుర్తించి మీకు తగిన గుర్తింపు ఇస్తారు. మీరు చేసే కూర్పు పనులు ప్రశంసలు అందుకుంటాయి. సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన విషయాలలో మీ స్నేహితులు మీకు మద్దతు ఇవ్వలేరు. వారి కారణంగా మీరు చిన్నపాటి నిరాశకు గురవుతారు. నాటకాలు, డ్రామాలలో మీరు ప్రదర్శనలు ఇస్తారు. మీ కళకు మెప్పు లభిస్తుంది. ముఖ్యమైన సమావేశాలు విజయవంతమవుతాయి. మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. చిన్న విషయాలపై కూడా అకారణంగా గొడవలు తలెత్తే అవకాశముంది. సహనం కోల్పోవడం వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు. ఆర్థిక పెట్టుబడులలో ఈ రోజు మీరు లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయం. మీ రాశికి సంబంధించిన ప్రత్యేక సూచనలు పాటించడం వలన మంచి విజయాన్ని సాధిస్తారు. రోజు చివరిలో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఇది మంచి రోజు. మీ ప్రచారాలు విజయవంతమవుతాయి. నాట్య ప్రదర్శనలలో పాల్గొనేవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వారి నైపుణ్యాలు ప్రశంసలు పొందుతాయి. మత్స్యకారులకు ఈ రోజు లాభాలు కలుగుతాయి. వారి ప్రయత్నాలకు మంచి ఫలితం ఉంటుంది. బీమా పాలసీల విషయంలో మోసపోయే ప్రమాదముంది. ముఖ్యమైన పత్రాలను జాగృతగా పరిశీలించరు. బీమా క్లెయిమ్స్ తిరస్కరించబడటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యవహారాలలో నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొనుగోలు, అమ్మకాలకు ఇది సరైన సమయం కాదు. క్రీడా రంగంలో ఆశించిన ఫలితాలు రావు. చిన్నపాటి గాయాలు లేదా వైఫల్యాలు ఎదురుకావచ్చు. కోచింగ్, శిక్షణ కార్యక్రమాలలో ఆశించిన ఫలితాలు రావు. మీ ప్రయత్నాలు విఫలం కావచ్చు. ఈ రోజు గోమాతకు పచ్చగడ్డి ఇవ్వడం వలన మీ సమస్యలు పరిష్కరించబడతాయి. దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఈ రోజు వృధాగా పోతాయి. కొత్త సబ్జెక్టులు నేర్చుకోవడంలో ఏకాగ్రత లోపిస్తుంది. విద్యార్థులకు ఈ రోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మానసిక శక్తి లభిస్తుంది. పోటీ పరీక్షలలో మీరు అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలను సాధిస్తారు. మీ మనోభావాలు ఈ రోజు చాలా స్థిరంగా ఉంటాయి. ఇతరుల పట్ల మీరు సానుభూతిని ప్రదర్శిస్తారు. కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఇతరులకు సహాయం చేస్తారు. మీ సలహాలు వారికి ఉపయోగపడతాయి. బంధువులతో సంబంధాలలో కొంత దూరం ఏర్పడవచ్చు. వారి నుండి మీకు అవాంఛనీయమైన సలహాలు వస్తాయి.
బంధువులు స్నేహితులతో ఆత్మీయత పెరుగుతుంది. వారి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు చేసే ప్రయాణాలు మీకు ఆహ్లాదాన్ని, అనుభవాన్ని అందిస్తాయి. మీకు మంచి అనుభవాలుంటాయి. మీలోని సృజనాత్మకత వెలికి వస్తుంది. మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. పని భారం అధికమై ఒత్తిడికి లోనవుతారు. సహోద్యోగుల నుండి సరియైన సహకారం అందదు. సమయ నిర్వహణలో లోపాలు కనిపిస్తాయి. మీరు పనులు పూర్తి చేయడంలో ఆలస్యం చేస్తారు. లైఫ్ కోచింగ్ ద్వారా ఇతరులకు మార్గనిర్దేశం చేస్తారు. మీ సలహాలు ఇతరులకు మేలు చేస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈరోజు అకస్మాత్తుగా నష్టాలు ఎదురవుతాయి. పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండదు. సంగీతం ద్వారా మీకు ఈరోజు సరియైన విశ్రాంతి లభించదు. సంగీత సాధనలో ఏకాగ్రత లోపిస్తుంది. శుభార్థ క్రియలలో పాల్గొనడం వలన మీకు మంచి ఫలితం లభిస్తుంది. ఈరోజు శుభప్రదంగా మొదలై ముగుస్తుంది. స్వచ్ఛంద సేవలో పాల్గొనడం ద్వారా మానసిక సంతృప్తి లభిస్తుంది. మీ దాతృత్వం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు మానసిక శాంతిని పొందుతారు. ప్రశాంతమైన వాతావరణంలో కాలం గడుపుతారు. గతంలో మీరు చేసిన పొరపాట్ల ఫలితాలు ఈరోజు మిమ్మల్ని వెంటాడతాయి. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. వ్యవసాయదారులకు మంచి దిగుబడులు లభిస్తాయి. వారు ఆర్థికంగా లాభపడతారు. పశుపోషణకు సంబంధించిన వారికి మంచి లాభాలు వస్తాయి. వారి సంఖ్య పెరుగుతుంది. వృత్తిపరమైన నిర్ణయాలు ఈరోజు గందరగోళంగా మారుతాయి. ముఖ్యమైన ప్రాజెక్టుల విషయంలో అనుకున్నంత పురోగతి ఉండదు. వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణలో మీరు నైపుణ్యం సాధిస్తారు. మీ డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వలన చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శరీరానికి తగిన విశ్రాంతి లేకపోవడం వల్ల తీవ్ర అలసట కలుగుతుంది. సామాజిక సంబంధాలను పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. ఇతరుల నుండి మీరు దూరంగా ఉండాల్సి వస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు గొప్ప ప్రేరణగా నిలుస్తారు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది. మీ మర్యాదపూర్వక ప్రవర్తన అందరికీ నచ్చుతుంది. పుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బూడిద రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.